Firstly, I would like to invite sir, please sir, Mr. Shekhar sir to please come on to the one by one. Ma'am, please, all the teachers, please introduce yourselves to. Now, chief guest who is lighting the lamp, give a big round of applause. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అనంతపురం పట్టణంలోని భైరవ నగర్లో ఉన్నటువంటి శ్రీ ప్రతిభ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే మీట్లో భాగంగా ఈరోజు జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా గేమ్స్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ గేమ్స్లో పాల్గొనడం వల్ల పిల్లలకి ఎంతో మానసికంగా ఉల్లాసము, ఉత్సాహము, ఆనందం వేయడంతో పాటు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. దానివల్ల మంచి స్పోర్టివ్నెస్ పెరుగుతుంది. ఈ గేమ్స్ ఆడడం వల్ల ఏమైందంటే తనలో ఉండేటటువంటి పాజిటివ్నెస్ని బయటికి తీసుకురావడము, ఇతరులో ఉండేటువంటి ఏదైతే వీక్నెస్ పాయింట్స్ ఉంటో ఆ వీక్నెస్ పాయింట్స్ పైన కొడుతూ అవతలి వ్యక్తి పైన ఏ విధంగా విజయం సాధించాలనేది ఒక గ్రూపు, టీమ్ ఆఫ్ పీపుల్ ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళంతా కూడా అందులో ఉన్నటువంటి ఎవరైతే కెప్టెన్ ఉంటారో ఆపోజిట్ బి పార్టీలో ఉండేటటువంటి వారి యొక్క వీక్నెస్ పాయింట్లు పనుకోవడము, వీళ్ళలో ఉండేటటువంటి పాజిటివ్ పాయింట్స్ బయటికి తీసి వీళ్ళంతా కూడా అవతల వ్యక్తి యొక్క వారిపైన విజయం సాధించడానికి పెద్ద అవకాశం ఉంది. అదేవిధంగా అథ్లెటిక్స్లో అయితే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రన్నింగ్ రేస్ అయితేనేమి, లాంగ్ జంప్, హై జంప్, ఈ విధంగా వివిధ కోణాల్లో పిల్లలు వాళ్ళ ప్రతిభను కనబరుచుకునే దిశగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా స్కూల్ లెవెల్లో ప్రతి సంవత్సరము స్పోర్ట్స్, గేమ్స్ ఇట్లా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు స్కూల్ లెవెల్లోనే కాకుండా భవిష్యత్తులో జరగబోయే డిస్టిక్ లెవెల్ అయితేనేమి, స్టేట్ లెవెల్ అయితేనేమి, నేషనల్ లెవెల్ అయితేనేమి, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మన పిల్లలు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా పిల్లల్లో ఉండేటటువంటి ప్రతిభని, ఆ స్పోర్టివ్నెస్ని బయటికి తీసుకురావాలని నేను అందరికీ కూడా ఈ మీడియా సమావేశం సందర్భంగా అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. ప్రతి స్కూలు, కాలేజీ కాకుండా రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనము, ఎందుకంటే చదువు అనేది ఎక్కడైనా చదువుకోవచ్చు, స్కూల్లో చదువుకోవచ్చు, కాలేజీలో చదువుకోవచ్చు, ఇంట్లో చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. కానీ ఒక గేమ్ కానీ ఒక స్పోర్ట్స్ కానీ ఆడాలంటే ప్రత్యేకించి ఒక గ్రౌండ్ అనేది ఉండాలి. ఆ గ్రౌండ్లో ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని అతిక్రమించి చేసినట్లయితే మనం అందులో ఫెయిల్ అవుతాం. కాబట్టి ఏవైతే రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిస్క్రైబ్డ్ ఏర్పాటు చేసినటువంటి ఉంటాయో వాటికి అనుగుణంగా మనమంతా కూడా మన ప్రతిభను కనబరిచే దిశగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ప్రతి ఒక్కరు కూడా ఉంది. సో ఈ సందర్భంగా పాల్గొంటున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శ్రీ ప్రతిభ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క మేనేజ్మెంట్ అయినటువంటి మన అంజన్ రెడ్డి గారు, అదేవిధంగా వీరనారప్ప గారు, ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి గారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఈ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి స్కూల్ యొక్క
టీచర్స్ అయితేనేమి, పీఈటీలు అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.